ట్యాంక్ మీద మంచిగా వండించినావు, దానికి గుద్దుకొని ఎగిరొచ్చింది అనుకో, ఎటు పోరాదు నీకు. మరి కార్ని అయితే దీన్ని ముంగడ పెట్టబోతున్నాం మన ల్యాంబోని. అసలు ఎంత డ్యామేజ్ చేస్తుంది ఏం కథ అని టెస్టింగ్ చేయబోతున్నాము. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మీకు అందరికీ తెలిసిందే, దగ్గర 6 నెలల క్రితం మేమైతే ఈ మాన్స్టర్ టైర్ లాంచర్ని అయితే తయారు చేసినాము. దీన్ని యూజ్ చేసి మేము చాలా ఐటమ్స్ని అయితే పేల్ చేసినాం మొత్తం. సో ఈ వీడియోలో మేము షూట్ చేయబోతున్నాం పార్ట్ 2. సో దానికోసం అయితే గైస్ మన మాన్స్టర్ టైర్ లాంచర్ని అయితే మొత్తం రెడీ చేసేసినాము. సో ఈ వీడియోలో మనం పార్ట్ 1లో బైక్ని ఇంకా రకరకాల ఐటమ్స్ పెట్టినాం కదా, ఈ వీడియోలో కూడా రకరకాల ఐటమ్స్తో పాటు ఒక కార్ని అయితే దీన్ని ముంగడ పెట్టబోతున్నాం మన ల్యాంబోని. అసలు ఎంత డ్యామేజ్ చేస్తుంది ఏం కథ అని టెస్టింగ్ చేయబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మాన్స్టర్ టైర్ లాంచర్ వచ్చేసి గైస్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఆల్రెడీ మీరు పార్ట్ 1లో చూసే ఉంటారు. కాకపోతే ఎవరైతే పార్ట్ 1 చూడలేదో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ బైక్ టైర్ తిరిగే కొద్దీ ఇది రివర్స్లో అయితే తిరుగుతుంది అన్నట్టు పైన. ఆ తర్వాత మనం ఈ టైర్ని లాంచ్ చేసినాం అనుకోండి, ఇది మనకు మూమెంట్ తీసుకొని చక్కగా ముంగటికి అయితే ఉరుకుతుంది. ఫస్ట్ ఒకసారి నార్మల్గా ముందట ఏం పెట్టకుండా టెస్టింగ్ అయితే వేసి చూపిస్తాం మీకు ఎట్లా అవుతుంది ఏం కదా అని. ఆ తర్వాత దీని ముందు అదొకటి ఐటమ్ పెట్టి అవిటిని అయితే లేపేద్దాం. ఇక స్టార్ట్ చేద్దామా? నార్మల్గా మన బైక్ ఎట్లా నడుస్తావో గట్లే స్టార్ట్ చేస్తారా చిల్కా? స్టార్ట్ అవుతుందా? మనం టైర్ ఇక్కడ నుంచి లాంచ్ చేసినాం కదా. దగ్గర 100 మీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ అయితే ఇది కవర్ చేసింది. సో ఎవరు ఇక్కడ సరే అయితే రారు, వాళ్ళు రాంది చూసి దీన్ని అయితే లాంచ్ చేసినాము. ఏదేమైనా దీని పవర్ మీరు చూడొచ్చు. ఓ ఆడ లాంచ్ చేసినాం. 200 మీటర్స్ ఉంటుండొచ్చు ఈజీగా. అండ్ ఇంత దూరం వచ్చినా కానీ ఇది ఇక్కడ ఆగిపోవడానికి రీజన్ ఏంటి అంటే చెట్ల కట్టుకొని అయితే ఆగింది. లేకపోతే ఇంకా వరకు పోయినసారి కొంచెం దగ్గర పెట్టినాం కదా, ఆడదాకా పోయింది, కానీ ఇప్పుడు ఈ దాకానే పోయింది. మస్తు డిస్టెన్స్ వచ్చిందా. ఇంత ఫాస్ట్గా వెళ్ళే ఈ టైర్ ముందు మనం డిఫరెంట్ ఐటమ్స్ పెట్టినట్లయితే ఏం జరుగుతుందో అనేది చూద్దాం. ఫస్ట్ ఐటమ్ గైస్ మనం ఈ టైర్ ముందు పెట్టబోతున్నాం. అదేంటిది అంటే ఈ అట్టలు, ఈ కార్డ్బోర్డ్ బాక్స్ కనుక దాని ముందు పెట్టినట్లయితే టైర్ ఆగుతుందా లేకుండా మొత్తం ఈ కార్డ్బోర్డ్లో ఎగిరేసి కూడా పోతుందా, ఏం జరుగుతుందో అయితే చూద్దాము. కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే గైస్ సెట్ అయిపోయినాయి. ఫస్ట్ మనం వీటిని అయితే లేపేస్తున్నాము, చూద్దాం ఎట్లా ఎగురుతాయి ఏం కదా, టైర్ ఇన్నే ఆగిపోతుందా అని చెప్పేసి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పోతూనే ఉంది నాకు.
గైస్ పోయినసారి కంటే ఇంకా దూరం పోతుంది. పోయినసారికి ఇక్కడే లాంచ్ చేసినాం కదా, ఇందాక వచ్చి అయిపోయిన ఉండే. బట్ ఈసారి ఆడ లాంచ్ చేస్తున్నాం, అయినా అది ఇందాక వస్తుంది. కారు పెడితే ఎగిరి కారు మీద పడుతుంది కావచ్చు, మళ్ళా ఇక్కడ దాకా వచ్చింది. ఈసారి గైస్ నెక్స్ట్ అటెంప్ట్ కోసం ఏం చేస్తున్నాము అంటే మనం సిలిండర్ని అయితే పెడుతున్నాము థర్డ్ అటెంప్ట్లో. సో చూడాలి టైర్ వచ్చేసి సిలిండర్కి హిట్ చేసినట్లయితే ఏం జరుగుతుంది అని చెప్పేసి, ఎగిరిపోతుందా, మొత్తం బెండ్ అవుతుందా, అసలు ఏం జరుగుతుంది, అంత ఫాస్ట్ వచ్చి ఆగితే ఏమో అనిపిస్తుంది. ఇందులో డ్యాన్స్ చేస్తున్నాను ఎట్లా ఎట్లా టివి బాగా అవుతున్నావా? ఓకే థర్డ్ రౌండ్. సిలిండర్ని అయితే గాయస్ టైర్ వచ్చేసి హిట్ చేసింది. సిలిండర్కి ఏమైనా డ్యామేజ్ అయిందా అని చూస్తే దీనికి వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మీరు చూసినట్లయితే టైర్ వచ్చేసి ఎక్కడైతే హిట్ చేసిందో సిలిండర్కి అక్కడ కంప్లీట్గా ఈ విధంగా అయితే బ్లాక్ కలర్లో మనకు గుర్తు అయితే పడ్డదనమాట. సిలిండర్కి ఏం కాదు, స్ట్రాంగ్గా అన్నట్టు. సో సిలిండర్ ప్లేస్లో గాయస్ నెక్స్ట్ వచ్చేసి మేము పెట్టబోతున్న ఐటమ్ ఏంటిది అంటే ఏంటిదిరా, బిందెలు. డ్రమ్ము పెడదాం, తర్వాత బిందెలు పెడదాం. సో డ్రమ్ము చూద్దాం ఎట్లా ఎగిరిపోతుంది. ఇది మనకు ఐరన్ది కాబట్టి స్ట్రాంగ్గా భలే ఆగింది. నెక్స్ట్ వచ్చేసి డ్రమ్ము. టైర్ అంటింది కదా కలరు, మీరు ఇక్కడ చూసినట్లయితే పర్ఫెక్ట్ పోయి దాకలే దానికి సైడ్ దాకే వరకల్లా ఈ విధంగా మొత్తం రెడ్ కలర్ లాగా అయితే మారింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రౌండ్లో డ్రమ్మును అయితే పెట్టినాం, ప్లాస్టిక్ డ్రమ్ము. సో చూద్దాం దీనికి ఎంత డ్యామేజ్ అవుతుంది ఏం కథ, నాకు తెలిసి ఎగిరి పిస్తే కావచ్చు. అయినా సరే చిన్నది పెడితేనే మొత్తం అప్ అయింది. వాటర్ ఉండగా దీంట్లో లేవు కానీ. మనము డ్రమ్ని ఈడ పెట్టినాం కదా, మనం దానికి హిట్ చేయగానే టైర్ వచ్చేసి మీరు కూడా చీజ్ అయితే పడ్డది. ఇంకా డ్యామేజ్ అయిందా? ఏం కావాలి దీనికి, వాటర్ లేకపోయే వరకు ఏం కాదు. ఒకవేళ వాటర్ ఉండుంటే మొత్తం షిత్తుతుండే ఘోరంగా. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మనం పెట్టిన నెక్స్ట్ ఐటమ్ ఏంటిది అంటే ఈ స్టీల్ బిందెలు. సో వీటిని అయితే లేపేద్దాం, చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అని. లెట్స్ గో.
బిందెలు పెట్టినాము, ఇంకా ఎక్కువనే పెట్టినాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక్క బిందె కూడా నార్మల్ పొజిషన్ అయితే లేదు. ఒకటి మొత్తం చెల్లా చెదర అయిపోయినాయి. హైయెస్ట్ వచ్చేసి బిందె ఏడవడా అంటే ఇగో టైరేరా, ఓ టైరా గడ్డెక్కింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్లో గాయస్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా. మన కార్ని అయితే పెట్టబోతున్నాము. చూద్దాం కార్కి వచ్చేసి ఎంత డ్యామేజ్ అవుతుందో ఏం కథ అని. సైడ్కి అయితే పెడుతున్నాము. నాకు తెలిసినంత వరకు అయితే ఈ అద్దాలు డోర్లు అన్నీ మొత్తం ఖరాబ్ అయిపోతాయి కావచ్చు. సో అందుకోసమన్నా ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయరు. ఫటాఫట్ ఇప్పుడు మన మాన్స్టర్ టైర్ లాంచర్ ముందు కార్ని పెట్టి మొత్తం గుదిపిద్దాం. మన ల్యాంబో చూద్దాం ఎంత డ్యామేజ్ అవుతుందో. కమాన్ చిల్కా, ల్యాంబో వి ఆర్ సారీ. ఏ కెమెరామెన్, ట్యాంక్ మీద మంచిగా వండించినావు, దానికి గుద్దుకొని ఎగిరొచ్చింది అనుకో, ఎటు పోరాదు నీకు. మరి మళ్ళీ ఇటు ఇప్పుడు గోడనేనా, అది గోడలకి. ఇంకా ఇలా హైలైట్ ఏంటంటే నువ్వు బ్రేక్ పెట్టుకుని ఆపుతున్నావు కదా, ముంగటి బ్రేక్ పడుతుండు. కమాన్ టైర్ వచ్చేసి గైస్ ఫ్రంట్ సైడ్ డోర్ ఫస్ట్ నార్మల్ ఉండే కదా, మీరు ఇక్కడ కూడా చెట్ల మారిపోయిందో మొత్తం కూడా లొట్ట పడ్డది. రాందే అలా కూర్చుండా మొత్తం ఇరికింది లోపలికి మొత్తం. ఈ డోర్ లోపలికి పోయింది. దీంతో తీరా అది తట్టింది రెండు. అయ్యో ఇక డ్రైవర్ డోర్ వచ్చేసి గాయస్ త్యాగం అయిపోయినట్టే, అది మొత్తం లాగే ఓపెన్ అవుతలేదు. సో ఫస్ట్ అటెంప్ట్లో ఈ విధంగా అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే ఫ్రంట్ సైడ్ దింపుతున్నాం, ఇట్లా ముంగట్ సైడ్ కదా అలిగినట్లయితే ఏంటి డ్యామేజ్ అవుతుంది అయితే చూద్దాం. మొత్తం లోపలికి అద్దాం. దీన్ని పట్టుకుని ఎట్లా అన్నా నేను ఆడికి వండు కారు కానీ అంత చూసిపోతుంది పాట ఇక్కడ మొత్తం వచ్చింది. గిల్ల తట్టింది ఇప్పుడు, వచ్చింది కొంచెం వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మీరు చూసినట్లయితే కార్ ఫ్రంట్ సైడ్ అయితే మనం టైర్ సైడ్ పెట్టినాము. కింద మీరు చూడొచ్చు ఇక్కడ సిలిండర్ ఎందుకు పెట్టినాము అంటే చాలా మంది ఏమనుకుంటారు కార్కి డ్యామేజ్ కావద్దని పెట్టిరేమో అనుకుంటారు, బట్ అందుకోసం అయితే కాదు. టైర్ వచ్చి దీనికి తగిలింది అనుకోండి ఇక్కడనే ఆగిపోతుంది. అదే సిలిండర్ ఉంటే సిలిండర్ ఆకి పైనకి ఎగిరి అద్దం మీద పైన పడి అట్లా పోతుంది అనుకుంటున్నాము. చూద్దాం అట్లా పోతుందా ఏం జరుగుతుందని. సో ఇప్పుడు ఫర్ ద లాస్ట్ టైం ఇంకోసారి అయితే టెస్ట్ చేస్తున్నాం. ఏం చేయాలని అర్థం కాక పైనకి లాస్ట్ లేచి చూడే
మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి గైస్ చాలా డిఫరెంట్ గా అయితే జరిగింది. మీరు ఇక్కడ స్టార్టింగ్ లో చూసినట్లయితే ఈ లైట్ తాకింది ఈ లైట్ తాకి ఆ లైట్ తాకి ఈ లైట్ తాకిన ఒకవేళ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కనుక అది దాని మీద కానీ పోయి ఉంటే ఎగిరి దాని మీద పడుతుండే. ఇంకొకసారి ట్రై చేద్దామా? Once more. లైట్ మన ల్యాంబో లైట్ వచ్చేసి గైస్ స్వాహా అయింది. లాస్ట్ రౌండ్ మళ్ళీ పడింది. లొట్టి లొట్టి బాగున్నట్టు మొత్తం వంగిపోయింది. దీన్ని లావట్టు బాడీ పైపులు మొత్తం అన్ని బెండ్ అయిపోయినాయి లోపట. సో మొత్తానికి గైస్ చూసిరు కదా, ఫస్ట్ వచ్చేసి అద్దానికి తగిలి సైడ్కి ఎగిరిపోయి సైడ్ మిర్రర్ బ్రేక్ వేసింది. సెకండ్ సారి మీరు చూసినట్లయితే దీనికి తగిలి మొత్తమే మీదకైనా ఎగిరిపోతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఎగిరి బాడీ మీద వాడడం కావచ్చు, లేకుంటే అద్దం మీద వాడడం కావచ్చు, అటువంటివి అయితే ఏం జరుగుతుంది. సో మొత్తానికి ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. మన మాన్స్టర్ టైర్ లాంచర్ ముందు కనుక మనం ఈ ఐటమ్స్ పెట్టినట్లయితే ఈ విధంగా అయితే అన్ని బ్రేక్ అయిపోతాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అద్దాలు చూడు రైజా మొత్తం ఇక